రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ఐఆర్సీటీసీలో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే ఇక జైలుకే. ఇంతకీ ట్రైన్ టికెట్ బుకింగ్ కొత్త రూల్స్ ఏంటి? ఇండియన్ రైల్వేస్ లో నిత్యం లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. ఆన్లైన్ ద్వారా చాలా మంది ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసుకుంటారు. ఇందుకోసం ఐఆర్సీటీసీ యాప్, వెబ్సైట్ ని కూడా సందర్శిస్తారు. అనేక మంది ఐఆర్సీటీసీ అకౌంట్ ఉన్న వారు స్నేహితులు, బంధువుల కోసం టికెట్ బుక్ చేస్తారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇకపై అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు రైల్వే అధికారులు. పర్సనల్ ఐడి నుంచి ఇతరులకి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశాలున్నాయి. రైల్వే రిజర్వేషన్లపై కొత్త రూల్స్ ని అమల్లోకి తెచ్చారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం అధికృత ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఖాతా ద్వారా ఇతరులకి టికెట్లు బుక్ చేస్తే చిక్కుల్లో పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. రూల్స్ అధిగమించి ఇతరులకి టికెట్స్ బుక్ చేస్తే 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల వరకు జరిమానా పడే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఐఆర్సీటీసీలో వ్యక్తిగత ఖాతాలుంటే వారి రక్త సంబంధీకులు, ఒకే ఇంటి పేరుతో ఉన్న వారికి మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. స్నేహితులు ఇతరులకి ట్రైన్ బుక్ చేస్తే చట్టపరంగా శిక్ష తప్పదు. ఒక్కోసారి జైలుతో పాటు జరిమానా 2 పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అధికారులు. ఐఆర్సీటీసీ ఐడికి ఆధార్ అనుసంధానం చేసిన వారికి నెలకు 24, అనుసంధానం చేయని వారికి 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు.